వరి కంకిని ప్రధానంగా నష్టపరిచేవి 2 రకాల వ్యాధులు. వరి కాండంలోకి పురుగుపోయి అక్కడ ఉన్న పదార్థం తినటం వల్ల పైనున్న కంకికి పోషణ అందక కంకి చనిపోతుంది. ఆ తర్వాత తెల్లబడుతుంది. దీన్ని కాండం తొలుచు పురుగు, మొగి పురుగు, ఆ తర్వాత ఊసతెర, తెల్ల కంకి అని పిలుస్తాం. సేమ్ ఇలాంటి లక్షణాలతోనే వరి పంటకి మరో వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి తెల్ల కంకి, ఊసతెర కన్నా కూడా చాలా డేంజర్. ఈ వ్యాధి గనక ఎక్కువైతే 30-70% వరకు పంటలో దిగుబడి లాస్ అవుతుంది. దీన్నే మెడవిరుపు తెగులు అంటారు. ఇది మాగ్నపోర్తే ఒరిజే అనే శిలీంధ్రం పంటని ఆశించడం వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగుళ్ల వ్యాప్తికి గనక ప్రధాన కారణాలు పరిశీలిస్తే వరి పంటలో వాతావరణ పరిస్థితులు అంటే పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటూ రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం. అంటే దీని ప్రభావం శీతాకాలం చలి ఎక్కువగా ఉన్నప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మరోపక్క కంకులు బయటకు వచ్చిన తర్వాత వరి మడులలో నీరు నిలిచి ఉన్నా తేమ ఎక్కువగా ఉన్నా దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా అవసరానికి మించి నత్రజని వినియోగం అంటే యూరియా ఎక్కువగా వేసినా ఇది ఎక్కువగా వృద్ధి చెందుతుంది. మరోపక్క అధిక సాంద్రతలో నాటడం లేకపోతే గాలి వెలుతురు చొరబడుకోకుండా పంట గీబిలా ఉన్నా కూడా దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్న రైతులు మాత్రం దీన్ని వెంటనే గుర్తించి ఇది మెడవిరుపు తెగులు అని చెప్పేస్తారు. రోగాలను గుర్తించడంలో అంతగా అనుభవం లేని వారికి ఒక్కసారి దీన్ని తెగులు గురించి పరిశీలిస్తే వరి కంకి బయటకొచ్చే దగ్గర నుంచి అంగుళం 2 అంగుళాలు కింద పరిశీలిస్తే నల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఇంకా అక్కడ పట్టుకుంటే పైనున్న కంకి కూడా విరిగిపోతుంది. కంకి ఏర్పడే దగ్గర నుంచి 2 అంగుళాలు కింద అనుకున్నాం కాబట్టి దాన్ని మెడగా భావిస్తే కరెక్టుగా అక్కడ ఏర్పడిన మచ్చ వల్ల కంకి వంగిపోవడం విరిగిపోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని మెడవిరుపు తెగులు అంటారు. ఈ మెడవిరుపు తెగులు సోకినప్పుడు పైనున్న కంకికి ఎటువంటి పోషణ అందదు. పైన మొత్తం కూడా గింజలు పాలు పోసుకోకుండా తాలు కంకిలా అయిపోతుంది. ఈ దశలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కొద్ది రోజుల్లోనే పంట మొత్తం వ్యాపిస్తుంది. కనుక దీన్ని వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. నివారణ చర్యల్లో భాగంగా ముందు జాగ్రత్త చర్య కూడా తీసుకోవచ్చు. అంటే ఇది రావడానికి ముందే ఒకసారి మనం తెగుళ్ళ మందుని స్ప్రే చేసుకోవచ్చు. దానికోసం మనకి ట్రైసైక్లోజోల్ అనే టెక్నికల్ అయితే మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని బాన్ బీమ్ అనే పేరుతో పిలుస్తారు. అయితే లీటర్కి 1 గ్రామ్ కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల ముందు జాగ్రత్త చర్యగా ఇటువంటి తెగుళ్ళు రాకుండా మనం పంట పొలాన్ని కాపాడవచ్చు. ఒకవేళ ఇప్పటికే మన పంట పొలంలో ఈ మెడవిరుపు తెగులు ఆశిస్తే దాని కొరకు కొంచెం పవర్ఫుల్ టెక్నికల్ మందులు అయితే స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఆ పవర్ఫుల్ టెక్నికల్ తెగుళ్ళ మందుల గురించి మాట్లాడుకుంటే అజాక్సిస్ట్రోబిన్ డైఫెనకోనజోల్ కాంబినేషన్లో మనకి మార్కెట్లో అమిస్టా టాప్ అనే మందు దొరుకుతుంది. ఇదైతే 200 ml స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మనకి మార్కెట్లో టెబికోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే టెక్నికల్తో నాటివో అనే మందు దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 100-150 గ్రాములు స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత అజాక్సిస్ట్రోబిన్ టెబికోనజోల్ అనే కాంబినేషన్లో మనకి కస్టోడియా మందు దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 300 ml స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత పికాక్సిస్ట్రోబిన్ ట్రైసైక్లోజోల్ కాంబినేషన్లో మనకి గెలీలియా సెన్సా అనే తెగుళ్ళ మందు దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 400 ml స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన మందుల్లో మీ దగ్గర షాపుల్లో ఏది దొరికితే అది స్ప్రే చేసుకోండి. ఇదే స్ప్రే చేసుకోవాలనే రూల్ అయితే ఏమీ లేదు. తెగుళ్ల వ్యాప్తిని అరికట్టాలంటే నాట్లు వేసిన తర్వాత 45-50 రోజుల దశలో ఒకసారి, ఆ తర్వాత వరి కంకులు బయటకు వచ్చే ముందు మరోసారి స్ప్రే చేసుకుంటే మనకి ఈ తెగుళ్ల నుంచి బయటపడవచ్చు. మెడవిరుపు తెగుళ్ళ గురించి అయినా లేకపోతే ఈ మందుల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.